హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకుంటున్నాం ఎండు చేపల పులుసు. వీటిని మీరైతే ఏమంటారో చెప్పండి నాకు. ఇవి ఎండు చేపలు అంటాము, తాటాకు చేప అంటాము, కార్వాడి చేప అంటాము. అంటే వీటిని మీరైతే ఏమంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీటిని అనేది నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా అనేది బాక్స్లో అనేది స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అంటే గట్టిగా మూత పెట్టేసి మనం అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రెండు రెండు పీసులు అనేది తీసుకునేసి నీట్గా పైన అనేది ఉప్పు అనేది ఉంటుందంటే ఆ పైన అంతా ఉండేది ఉప్పు. ఆ ఉప్పు అనేది నీట్గా కడుక్కునేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేయించుకోవచ్చండి. చూడండి, నేను సింక్లో అయితే ఒక ఇటుక రాయి పెట్టుకున్నాను. కుళాయి కింద పెట్టుకునేసి నీట్గా అనేది ఒక్కొక్క పీస్ అనేది నీట్గా ఉప్పు అంతా పోయేటట్టు చూడండి. ఆ తెల్లగా ఉండేదంతా ఉప్పు అనమాట. అది నీట్గా మొత్తం పోవాలండి. పోయిన తర్వాతే ఆ చేపలో మనకనేది ఉప్పు అనేది తగ్గుతుందండి. లేకపోతే ఉప్పు పర్సెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం అసలు నోట్లో పెట్టుకోలేమన్నమాట. ఇది కొద్దిగా బీపీ పేషెంట్లుగా ఉండేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని నీట్గా కడుక్కొని వాడుకోండి. ఎప్పుడో ఒకసారి వాడితే దానివల్ల మనకేమి ఇబ్బంది ఏమి ఉండదు. నీట్గా సింక్ అనేది ఫస్ట్ కడుక్కున్న తర్వాత ఇలా నీట్గా రాయితో నీట్గా కడుక్కోండి. తర్వాత హార్పిక్ అనేది వేసుకున్నామంటే ఆ సింక్లో కానీ నీసు వాసన అనేది పోతుంది. బయట కడిగామంటే చీమలు అనేది వచ్చేస్తాయండి. చూడండి, ఇలా నీట్గా మొత్తం అనేది నీట్గా ఇలా కడుక్కునేసి మనకు వేయించుకోవడానికి ఎంత కొద్దిగానే ఆయిల్ పడుతుందండి, ఎక్కువ పట్టదు. మనకు కూరకి ఎంత అయితే ఆయిల్ పడుతుందో అంత అయితే ఆయిల్ ఒకేసారి తీసేసుకునేసేయండి. చూడండి, నేనైతే కొద్దిగానే తీసుకున్నాను. దాంట్లో ఒక 2-3 ముక్కలు అనేది మీకు 2-3 ముక్కలు అనేది వేయించుకుంటూ జాగ్రత్తగా వేయించుకోండి. ఎందుకంటే కొద్దిగా చెమ్మలు ఉంటాయి కాబట్టి ఆయిల్ అనేది పైన పడే అవకాశం అయితే ఉంటుందండి. జాగ్రత్తగా 2-3 ముక్కలు అనేది వేసుకుంటూ జాగ్రత్తగా వేయించుకోండి. మేమైతే పులుసులో ఇట్లా వేయించే వేస్తామండి. మీరైతే ఎలా వేస్తారో నాకైతే చెప్పండి. ఎందుకంటే కొంతమంది నీట్గా కడిగేసి పులుసు ఉడికేటప్పుడే అనేది చేపలు వేస్తారండి. ఇట్లా వేయించిన చేపల పైన కొద్దిగా కారం పైన చల్లుకునేసి వాటిని పప్పుచారులోకి, పప్పులోకి, ఆకుకూర పప్పులోకి నంచుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కూడా మనం తినవచ్చు అనమాట. మనం కూర మిగిలిన ముక్కలు కూడా ఇలా నీట్గా వేయించేసుకుందాం. మరి ఎక్కువ ఏగకూడదు అనేది అట్లా అనేది మరి తక్కువ ఏగకూడదండి. మీడియంగా వేయించుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇదే బాండట్లో అనేది మనం అనేది పోపు వేసేసుకునేద్దామండి. ఆయిల్ అయితే మార్చిన అవసరం లేదండి. అదే ఆయిల్లో వేసేసుకోండి. ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, ధనియాలు కొద్దిగా, మెంతులు కొద్దిగా అన్నీ కొద్దిగా తీసుకొని వేసుకోండి. వాటిని అనేది యాగనియండి. ఎందుకంటే ఆయిల్ ముందే కాగిపోయింది కాబట్టి తొందరగా వేగిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఎర్రగడ్డ చూడండి, సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఒక పెద్ద ఎర్రగడ్డ అనమాట. అది నీట్గా మనకు యాగాలి. చూడండి, వేగిపోయింది కదా. ఇప్పుడు మనం 2 టమోటాలు అనేది కట్ చేసి వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న 2 టమోటాలు అనేది యాడ్ చేసుకున్నాను. టమోటా కూడా యాగనియండి. మనం టమోటా వేగేటప్పుడే అంటే కొద్దిగా ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసేసామంటే తొందరగా అనేది మనకు టమోటా అనేది మగ్గుతుంది. చూడండి, ఉప్పు ఎందుకంటే మనకు ఆల్రెడీ చేపల్లో ఉప్పు ఉంటుందండి. చేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి పులుసులు అనేది చాలా జాగ్రత్తగా వేసుకోండి ఉప్పు అనేది. ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ మనం కావాలంటే సరి చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా వేసుకునేసి ఉప్పు, కారం అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎండు చేప వేయించేటప్పుడు పాత వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది. కొత్తగా చేసే వాళ్ళకి జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. తక్కువే వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, మనకు టమోటా కూడా వేగింది కదా, ఇప్పుడు వాడిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 4 వంకాయలు అయితే పొడవుగా కట్ చేసుకోండి. పులుసుకి ఇలా బాగా వేసుకునేసి ఆయిల్లో ఈ టమోటా చెమ్మకే మనకు ఆయిల్కి మనకు బాగా మగ్గాలండి. చూడండి, కలబెట్టుకుంటే ఇంకా దీంట్లో మీరు ఎటువంటి ఉప్పు వేయకండి. ఎందుకంటే టమోటాలోనే ఆల్రెడీ ఉప్పు, పసుపు వేశారు కాబట్టి ఇంకా వంకాయ మీద ఉప్పు చల్లని అవసరం లేదండి. ఆ ఉప్పుకే మనకు నీట్గా మగ్గిపోతుంది. చూడండి, ఎంత బాగా టమోటా చెమ్మకి ఉడుకుతూ ఎంత నీట్గా మగ్గాయో ఈ విధంగా అనేది మీకు నీట్గా అనేది మగ్గాలండి. ఆ మగ్గినప్పుడే మీకు అనేది టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. వంకాయ అనేది మెత్తగా అనేది మగ్గుతుందండి. చూడండి, మనకు కర్రీ అనేది ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో. నేనైతే అంటే ఇలా అయితే మగ్గనిచ్చాను కదా. ఇలా మగ్గిన తర్వాత ఒక్క మునక్కాయ అండి, ఓన్లీ ఒక మునక్కాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకున్నానండి పులుసులో వేయడానికి. చూడండి, ఇలా ఉడికిన మునక్కాయలు అనేది ఈ వంకాయలో పాటు యాడ్ చేసేసాను.
ఈ వంకాయతో పాటు మనం కొద్దిసేపు అనేది వాడ్చుకుందామండి. ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మనకి ఎక్కువసేపు ఏం పట్టదు. చూడండి అలా వేసుకునేసి 1.5 స్పూను అంటే మనమైతే ఎంతైతే చింతపండు తీసుకున్నామో ఆ క్వాంటిటీకి పట్టి మనం అనేది పసుపు అనేది కారం అనేది యాడ్ చేసుకోండి. సారీ అండి, కారం అనేది యాడ్ చేసుకోండి. నేను చిన్న ఐస్ క్రీమ్ స్పూన్తో వేశాను కాబట్టి 1.5 స్పూన్ వేసుకున్నానండి. మామూలుగా కొద్దిగా పెద్ద స్పూన్తో వేస్తే 1 స్పూన్ అనేది సరిపోతుంది. ఇప్పుడు కారం వేసిన తర్వాత కొద్దిగా అనేది బాగా కలబెట్టుకోండి. కలబెట్టుకున్న తర్వాత మీడియం సైజు మనకు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అనుకోండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అనేది తీసుకోండి. ఆ చింతపండును అనేది చూడండి, చింతపండును అనేది మనం కూర స్టార్ట్ చేసేటప్పుడే మనం అనేది నానబెట్టి పెట్టుకున్నామంటే బాగా నానుతుందండి. మనకు గుజ్జు అనేది నీట్గా వస్తుంది. బాగా వాటర్లో బాగా పిసుక్కుంటూ నీట్గా అనేది గుజ్జు అనేది తీసుకోండి. మనకి ఎంతైతే పులుసు కావాలి, మనం ఎంతమంది ఉన్నామో ఆ క్వాంటిటీతో పులుసు అనేది తీసుకోండి. చూడండి మనకు అన్నీ వాడిపోయేసాయి. ఆయిల్ కూడా మనకు ఫామ్ అయిపోయేసిందండి. ఇప్పుడు మనం అనేది పులుసు అనేది యాడ్ చేసుకుంటాం. చెయ్యి అడ్డం పెట్టుకొని పులుసు అనేది వేసుకోండి. ఎందుకంటే చింతపండులో చెత్త అనేది పులుసులో పడే అవకాశం ఉంటుంది కాబట్టి చెయ్యి అడ్డం పెట్టుకొని పులుసు అనేది మొత్తం యాడ్ చేసుకోండి. ఆ పులుసులో కూడా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ రెండోసారి అనేది బాగా నీట్గా పిసుకునేసి ఆ పులుసును కూడా యాడ్ చేయండి. చూడండి నేను సెకండ్ టైం వాటర్ తీసుకున్నాను. సెకండ్ టైం కూడా వాటర్ అనేది వేసుకునేసి పులుసు అనేది ఉడకబెట్టుకోండి. చూడండి మన రెండోసారి కూడా మనం నీట్గా అనేది పులుసు అనేది యాడ్ చేసేసుకునేసామండి. చూడండి పులుసు అనేది ఇంత పలచగా ఉంది కదా, ఇది మనకు నీట్గా ఉడికేటప్పటికి బాగా చిక్కగా పడుతుందండి. మనం ఇప్పుడు వంకాయ, మునక్కాయ ఈ కర్రీ అంతా కొద్దిసేపు అనేది బాగా ఉడకనిద్దామండి. ఇలా మీరు ఎప్పుడైనా పులుసు చూసుకునేటప్పుడే పలచగానే చేసుకోండి. ఈ టైంలోనే మీరు కొద్దిగా ఉప్పు, కారం అనేది సరి చేసుకోండి. చూడండి ఒక్క రవ్వ అయితే ఉప్పు తక్కువ అనిపిస్తూ ఉంది నాకు. దానికన్నా కొద్దిగా ఒక్క చిటిక ఉప్పు అనేది యాడ్ చేసుకున్నానండి. చూడండి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే బాగా ఉడకనిద్దాము. చూడండి మనకైతే పులుసు అయితే ఈ విధంగా నీట్గా ఉడికింది కదా. ఇప్పుడు మనకి ఇలా ఉడికేటప్పుడే కొద్దిగా అనేది పులుసు పౌడర్ అనేది ఒక అర స్పూన్ అనేది యాడ్ చేసుకుందామండి. చూడండి ఒక అర స్పూను మనం ఏ పులుసులో కన్నా ఇది యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఏం లేదు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, మెంతులు మనం వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకుంటామండి. ఇది మనం చేపల పులుసు కానీ, వంకాయ పులుసు, చాంగడ్డ పులుసు ఏ పులుసులోకి ఉన్నా కానీ ఇది వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకు అంతా పులుసు అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం అనేది చేప అనేది వేసుకుందామండి. చేప అనేది వేసుకునేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు అనేది ఉడకనిచ్చామంటే ఆ చేపల్లో ఉండే ఉప్పు శాతం అనేది పులుసులోకి వచ్చేస్తుంది. అలాగే పులుసులో ఉండే కారం అనేది టేస్ట్ అనేది చేపలకు అనేది పడుతుందండి. కొద్దిసేపు మనము పులుసును అనేది బాగా ఉడకనిద్దాం. అప్పుడే మీకు ఎండు చేపల పులుసు ఈ కర్వాడి పులుసు అనేది మీకు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అలాగని ఫస్టే మీరు పలచగా ఉండేటప్పుడు పులుసులోకి కనుక చేపలు వేసామంటే చిత నలిగిపోతాయండి. అలా అయితే యాడ్ చేయొద్దు. పులుసు బాగా ఉడికిన తర్వాత యాడ్ చేసుకోండి. మనకు పులుసు అయితే రెడీ అయిపోయేసిందండి. బౌల్లోకి అయితే నేను సర్వింగ్ చేసేసాను. ఈ పులుసు అనేది మీలో ఎంతమందికి ఈ పులుసు అనేది నచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరైతే ఎలా చేస్తారో నాకు తెలియచేయండి. ఏదైనా మిస్టేక్ అనేది ఉంటే నేను సరి చేసుకుంటాను. అలాగే మన ఛానల్ అనేది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో కర్రీస్ అనేది, మరెన్నో వీడియోస్ అనేది మీ ముందుకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. మంచిగా ఒక కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.